ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలమంతా మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మీ పిల్లలమైన మేము మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున ఈ గుడిమెల్లంక గ్రామంలో చిన్న మందిగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు నాయన. అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఆరాధనా కార్యక్రమం అంతా సక్రమంగాను మర్యాదకరంగాను మీకు మహిమకరంగాను జరగడానికి సహాయం చేయమని, ఇంకా రావలసిన మీ పిల్లలందరినీ సకాలంలో ఈ ప్రాంగణానికి తోడుకొని రమ్మని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? బాగున్నారమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరు స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలా. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనంలో చెబుతున్నటువంటి మాట మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. కొరింథీ పట్టణంలో ఉన్నవారు అపోస్తలుడైన పౌలు గారికి ఒక ఉత్తరం రాశారట. ఏమండి? అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు వ్రాసిన వాటి విషయము. కొన్ని విషయాల గురించి పౌలు గారికి ఒక లేఖ రాశారు కొరింథీ పట్టణస్థులు. దానికి మరలా పౌలు గారు రిప్లై ఇస్తూ, మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అంటే కొరింథీ పట్టణంలో ఎక్కువగా ఏం జరుగుతుంది అని మనం ఆలోచించగలిగితే జారత్వం జరుగుతుంది. ఏమండి? ఈ జారత్వం గురించి కొరింథీ పట్టణస్థులు అపోస్తలుడైన పౌలు గారికి ఒక లేఖ రాశారు. దానికి రిప్లై ఇస్తూ, మీరు వ్రాసిన వాటి విషయము అని చెప్పి స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అన్నాడు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. స్త్రీని అంటే స్త్రీలని చాలామంది ముట్టుకుంటారు కదా. తండ్రి కూతుర్ని ముట్టుకుంటాడు, అన్నయ్య చెల్లిని ముట్టుకుంటాడు. ఇలా చాలామంది స్త్రీలని చాలా సందర్భాల్లో ముట్టుకుంటాం. ఆ ముట్టుకోవడం గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఏమండి? ఏ ముట్టుకోవడం గురించి? జారత్వం చేయాలనే ఆలోచనతో ముట్టుకుంటారు కదా, దాని గురించి చెబుతున్నాడు. వ్యభిచారం చేయాలని ముట్టుకుంటారు కదా, దాని గురించి చెబుతున్నాడు. అత్యాచారం చేయాలని ముట్టుకుంటారు కదా, దాని గురించి చెబుతున్న మాట. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అన్నాడు. స్త్రీని అంటే పరాయి స్త్రీని అని అర్థం. ఏమండి? స్త్రీని అన్న మాట ముందు ఏం పెట్టాలంటే పరాయి అని పెట్టాలి. పరాయి స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరాయి స్త్రీని చాలామంది ఏమండి వ్యభిచారం చేయాలని, జారత్వం చేయాలని, అత్యాచారం చేయాలని ముట్టుకుంటూ ఉంటారు. అలా ముట్టుకోకుండా ఉంటే పురుషునికి మేలు అని చెప్పాడు. క్రీస్తుకు పూర్వం ఒక వ్యక్తి స్త్రీని ముట్టుకుంటే ఎంత ప్రమాదమో, ముట్టుకోకపోతే ఎంత మేలో
తెలియక ఒక వ్యక్తి తొందరపడి ఎలాంటి భయంకరమైన ఘోరానికి వడిగట్టాడో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదికాండము 34వ అధ్యాయం మొదటి వచనం నుంచి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ప్రియమైన దేవుని పిల్లలారా, లేయా గారికి యాకోబు గారికి పుట్టినటువంటి ఒకే ఒక కుమార్తె. ఎవరివిడి? దీనా గారు. మొత్తం అందరూ కుమారులే, 12 మంది కుమారులు, ఒకే ఒక్క కుమార్తె దీనా. అప్పటి వరకు వీళ్ళు ఎక్కడున్నారు? ఏమండి, యాకోబు గారు 20 సంవత్సరాలు సేవ చేశాడు కదా మామగారింటి దగ్గర. 20 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత తన భార్యలతో, బిడ్డలతో, గొడ్లతో ఏమండి ప్రయాణమై ఎక్కడికి వచ్చాడు? తన తండ్రి గారి ఊరికి వచ్చాడు. ఆ ఊర్లో ఒక చోట గుడారాలు వేసుకుని ఉన్నారు. ఆ ఊర్లో ఉన్నటువంటి కుమార్తెలు ఎలాంటి వారు చూడడానికి వెళ్ళిందంట. ఎవరు? దీనా గారు. ఏమండి, కుమార్తెలు ఎలా ఉన్నారో చూడటానికి వెళ్ళిందా? ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉన్నారో చూడటానికి వెళ్ళిందా? లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి అబ్బాయిలు ఎలా ఉన్నారో చూడటానికి వెళ్ళిందా? ఏమండి, మీరు ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, ఆ దేశంలో ఉన్న అబ్బాయిలు ఎలా ఉన్నారో చూడటానికి వెళ్తారా అబ్బాయిలు? ఆ దేశంలో ఉన్న అమ్మాయిలు ఎలా ఉన్నారో చూడటానికి అమ్మాయిలు బయటకు వెళ్తారా? ఏమండి, ఆ దేశపు కుమార్తెలను చూడటానికి వెళ్ళిందంటే ఇవి. ఏమండి, చాలామంది ఏమంటే ఖాళీగా ఉంటే ఎక్కడికో దిక్కుగా వెళ్ళాలనుకుంటూ ఉంటారు. ఏమండి, ఖాళీగా ఉంది పాపం, అలా ఓ రౌండ్ వేసి వద్దాం అనుకుని వెళ్ళినట్టుంది. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడుగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. ఎవరతను? ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడుగు షెకెము. ఆ దేశమును ఏలిన అన్నాడు. అంటే ఆ దేశాన్ని ఏలినటువంటి రాజుగారి కుమారుడే షెకెము. షెకెము అనేవాడు ఏం చేశాడట? ఈ దీనా గారిని ఫస్ట్ కొండ ఏం చేశాడు? చూశాడట. చూడగానే నచ్చింది. వెంటనే ఏం చేశాడు? పట్టుకున్నాడట. ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అమ్మాయి, ఇంత అందంగా ఉంది అనుకున్నాడు అనమాట. ఏమండి, ఈ అమ్మాయి ఖచ్చితంగా మన ఊరు అమ్మాయి కాదు. మొత్తం మీద ఎక్కడి నుంచి వచ్చింది ఈ అమ్మాయి, చాలా బాగుంది. చూశాడు, పట్టుకున్నాడు, వెంటనే సైనించాడు, అవమానపరిచాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి తన ధైర్యం? ఏమండి, చూడగానే పట్టుకుని పాడు చేసి అంత ధైర్యం ఎలా వచ్చింది ఇతనికి అని ఆలోచించగలిగితే, ఇతను ఎవరి కుమారుడు? ఆ దేశాన్ని ఏలినటువంటి హామోరు కుమారుడైన షెకెము అని రాయబడింది. ఏమండి, ఈరోజు అత్యాచారాలు చేసే వాళ్ళందరూ ఎవరి కుమారులు అనుకున్నారు? ఏమండి, అధికారంలో ఉన్నటువంటి మంత్రుల కొడుకులు, ఏమండి ఎమ్మెల్యేల కొడుకులు, అలాగే ఇంకా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ కొడుకులే ఈ అత్యాచారాలు చేసే వాళ్ళందరూ. కాబట్టి మా నాన్న చూసుకుంటాడు, ఏదైనా ప్రాబ్లం అయితే మా డాడీ ఉన్నాడు కదా, మా డాడీ దగ్గర పవర్ ఉంది కదా, కాబట్టి మా డాడీ కవర్ చేసేస్తాడని ధైర్యం అనమాట. కాబట్టి ఈ హామోరు కుమారుడైన షెకెము ఏం చేశాడంటే దీనాన్ని చూశాడంట, పట్టుకున్నాడట, వెంటనే పాడు చేశాడట, అవమానించాడట. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. పాడు చేసింది కాకుండా మళ్ళీ మనసంతా ఎక్కడుందంట? దీనా మీదే ఉందంట. ఏమండి, గుర్తు వస్తున్నట్టుంది పాపం. ఏమండి, దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ప్రీతిగా
మాటలాడి. ఏమండి, ఎవడైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, వీడు పాడు చేసి ప్రేమిస్తున్నాడు. ఏమండి, అర్థమవుతుందండి? వీడు చూశాడు, పట్టుకున్నాడు, పాడు చేశాడు, అవమానించాడు, అంతలో రాకుండా మనసంతా దీన మీద ఉంచుకుని ప్రేమిస్తున్నాడట. ఏమండి, ప్రేమించి ఆమెతో ప్రీతిగా అంటే ప్రేమగా మాట్లాడుతున్నాడట. అదేదో ముందు చేయొచ్చు కదా. ఏమండి, ముందు ప్రేమించవచ్చు కదా, ముందు ప్రేమగా మాట్లాడవచ్చు కదా. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని పిల్లలరా, అందాన్ని చూసేసరికి ఆవేశంతో అత్యాచారం చేసేసాడు. తర్వాత మళ్ళీ మనసంతా ఆవిడ మీద పెట్టుకున్నాడట. తర్వాత ఏం చేస్తున్నాడు? మనసంతా ఆవిడ మీద పెట్టుకుని ప్రేమిస్తున్నాడట. ప్రీతిగా అంటే ప్రేమగా మాట్లాడుతున్నాడట. ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయినా హామోరును అడిగాను. వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, డాడీ పలానా అమ్మాయి నాకు బాగా నచ్చింది, ఆ అమ్మాయిని నేను పాడు చేశాను కాబట్టి ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను, ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని అడుగుతున్నాడు. ఏమండి, పాడు చేయకముందు అడగచ్చు కదా. ఏమండి, పాడు చేసేసి తర్వాత మనసంతా ఆవిడ మీద ఉంచుకుని తర్వాత ఆమెను ప్రేమిస్తూ ప్రేమగా మాట్లాడుతూ మళ్ళా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నాకు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు ఏం జరిగిందో చూడండి. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో ఉండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. యాకోబు గారికి తెలిసిన విషయం, తండ్రి గారికి తెలిసిన విషయం, నా కుమార్తెను పలానా హామోరు కుమారుడైన షెకెము పాడు చేశాడు అనే సంగతి తండ్రికి తెలిసింది. తండ్రి ఏం చేశాడట? కుమారులందరూ పొలంకి వెళ్ళారు, పశువులని తీసుకుని వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దామని అలా కాముగా ఊరుకున్నాడట. చదవండి అమ్మా. షెకెము తండ్రి యొక్క హామోరు యాకోబుతో మాటలాడుటకు అతని వద్దకు వచ్చాను. షెకెము తండ్రి యొక్క హామోరు ఏం చేశాడట? దీనా తండ్రి అయినటువంటి యాకోబు గారి దగ్గరికి వచ్చాడట. ఏం మాట్లాడటానికి? పెళ్లి సంబంధం మాట్లాడటానికి. ఏమండి, హామోరు అనే వ్యక్తి యాకోబు గారి దగ్గరికి వచ్చాడట. ఇదిగో మా కుమారుడు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడట, ఇష్టపడుతున్నాడట, వాడి మనసంతా ఆవిడ మీదే ఉందట, కాబట్టి మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అని అడగటానికి వచ్చాడట. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. పొలంలోకి వర్తమానం వెళ్ళింది, మీ చెల్లెల్ని పలానా వ్యక్తి పాడు చేసేసాడు. వాళ్ళ తండ్రి మీ నాన్న దగ్గరకు వచ్చి మీ చెల్లెని ఇమ్మని అడుగుతున్నాడు అనే వర్తమానం పొలంలో ఉన్నటువంటి అన్నగారుల దగ్గరికి వెళ్ళింది, సహోదరుల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఏం జరిగిందంట? అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొందిరి, వారికి మిగులు కోపము వచ్చెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ షెకెము అనేవాడు చేసిన పని ఎలాంటి పని అట? అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. ఏం కార్యం ఇది? అవమానకరమైన కార్యం. ఏమండి, ఎవరైనా ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడు అనుకోండి, అది అవమానమే కదా. ఏమండి, ఈరోజు ఈ మధ్యకాలంలో ఈ అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయండి. ఏమండి, ఈ అత్యాచారాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఈ మందు తాగేసి, మద్యం సేవించి, గంజాయి తీసుకుని, డ్రగ్స్ తీసుకుని, ఇంకా వయసుతో పని లేదు. ఏమండి, చిన్న పిల్లలను కూడా చెరిచేస్తున్నారండి. మొన్న నేను పేపర్లో చదివాను, 1 సంవత్సరం ఎంత అవుతుంది, 29 రోజులు పాపను పాడు చేశాడండి ఒకడు. ఏమండి, ఎంత ఘోరం అండి ఇది. ఆ పక్కనే ఒక గుడి దగ్గర జరుగుతున్న వ్రతానికి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళారు. వెళుతూ ఒక అబ్బాయికి ఒరే పాపం చూస్తూ ఉండరా, మేము ఇప్పుడే వచ్చేస్తామని వెళ్ళారండి.
ఏమండి? వాళ్ళు జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేలోపు 29 రోజుల పాపని అత్యాచారం చేశాడు. ఏమండి? మొన్న రీసెంట్గా 5 నెలల పాపని వరుసగా తాత అవుతాడంట, అతను అత్యాచారం చేశాడు. ఇంకా మొన్న పాలకొల్లులో ఒకడు రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం 85 సంవత్సరాల వృద్ధురాలని అత్యాచారం చేశాడు. ఏంటండి ఇది? రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లల, వయసుతో పని లేదు, వరుసతో పని లేదు. ఏమండి? కామంతో కళ్ళు మూసుకుపోయి ఇంకా అత్యాచారాలు చేసేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, భయం లేదండి. ముఖ్యంగా దేవుని భయం లేదు. ఏం చేస్తాడంటే, అవమానకరమైన కార్యము చేసిను, అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతాపము పొందిరి. చాలా బాధపడ్డారంట. ఏమండి? వారి సోదరులు, వారి తండ్రి ఏమయ్యారు? చాలా బాధపడ్డారు, సంతాపం పొందిరి. వారికి మిగుల కోపం వచ్చాను, చాలా కోపం వచ్చిందంట. చాలా కోపం వచ్చింది వాళ్ళకి. ఎవరికైనా వస్తుంది కోపం. ఏమండి? మన ఇంటి ఆడబిడ్డని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుని పెద్ద చేస్తే ఎవడో వచ్చి అత్యాచారం చేస్తే ఎవడికి కోపం రాదు చెప్పండి? కోపం రాదండి? కోపం వచ్చిందట. అప్పుడు హామోరు వారితో, షెకెము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది. షెకెము అనే నా కుమారుని మనసు మీ కుమార్తె మీదే ఉన్నది. మీ కుమార్తెని మర్చిపోలేకపోతున్నాడు మావాడు. మీ కుమార్తె లేకపోతే బతకలేను అంటున్నాడు మావాడు. మీ కుమార్తెనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు మావాడు అని చెప్పి చెప్పటానికి తండ్రికి అసలు సిగ్గుందండి. మా అబ్బాయి మీ అమ్మాయిని పాడు చేశాడు, దయతో క్షమించండి అని అనకుండా మా ఓడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట, మా అబ్బాయి మనసంతా మీ అమ్మాయి మీదే ఉందంట, కాబట్టి మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి పెళ్లి చేయండి అని చెప్పి అడగటానికి బుద్ధి ఉందా ఈ తండ్రికి అసలు? ఏమండి? దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాడు సిగ్గు లేకుండా. ఏమండి? ఆ దేశాన్ని వెళ్ళినటువంటి వాడు కదా, కాబట్టి మీ పిల్లలు ఇచ్చి మా వాడికి పెళ్లి చేయుడి, మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. మా పిల్లల్ని మీరు తీసుకోండి, మీ పిల్లల్ని మాకివ్వండి, మా మధ్య మీరు నివసించండి. ఏమండి? అంటే మీరు మనం ఒకటైపోదాం. ఏమండి? మీ పిల్లల్ని మేము చేసుకుంటాం, మా పిల్లల్ని మీరు చేసుకోండి, మీరు ఈ దేశంలో నివసించండి అని ఇంకొక ఆఫర్ ఇస్తున్నాడు చూడండి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. ఏంటంటే, ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని. ఆస్తి సంపాదించుకోవడానికి ఆఫర్ ఇస్తున్నాడు చూడండి. ఏమండి? మీ పిల్లల్ని మేము, మా పిల్లలు మీరు చేసుకోండి, ఈ దేశంలో ఉండండి, ఈ దేశంలో వ్యాపారాలు చేసుకోండి, బాగా ఆస్తి సంపాదించుకోండి. ఏమండి? మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి, మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. మీ కటాక్షం నా మీద రానీయుడి. ఇప్పుడు ఎవరు వచ్చారు సీన్లోకి? డైరెక్ట్ షెకెము అనేవాడు వచ్చేసాడు. అప్పటి వరకు వాళ్ళ తండ్రి మాట్లాడుతున్నాడు, వాళ్ళ తండ్రి మాట ఎక్కడ వినరు అని చెప్పి డైరెక్ట్ షెకెము అనేవాడు సీన్లోకి వచ్చేసి ఏమంటున్నాడు? మీ కటాక్షం నా మీద రానీయుడి, మీరేం అడుగుదురో అది ఇచ్చేదను. మీరేం అడుగుతారో అంటే మీరు ఎంత అడిగినా ఇచ్చేస్తాను, మీరు ఏది అడిగితే ఇచ్చేస్తాను, కానీ మీ పిల్లలు మాత్రం నాకు ఇవ్వండి. కింద చెప్తున్నాడు చూడండి, ఏమిస్తానంటున్నాడు? ఓలియు కట్నమును ఎంతైనాను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. ఓలియు కట్నము. అప్పట్లో కట్నాలు ఎవరిచ్చేవారు? పురుషులు స్త్రీలకు ఇచ్చేవారు. అది కాస్త ఇప్పుడు ఏమైంది? రివర్స్ అయింది. ఇప్పుడు స్త్రీలు పురుషులకి ఇస్తున్నారు. ఏమండి? ఇది వరకు పురుషులు స్త్రీలకు ఇచ్చి వివాహం చేసుకునేవారు. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఉంది ఇది. ఇంకా ఏమండి? అరబ్బీ కంట్రీల్లో ఉన్నది. అరబ్బీ కంట్రీల్లో అరబ్బీ పురుషులు ఇవ్వాలి స్త్రీలకి. ఒక ఇల్లు కట్టించి, కారు కొనిచ్చి, కొంత డబ్బు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు అక్కడ. ఏమండి? ఇప్పుడు షెకెము అనేవాడు కూడా ఓలియు
కట్నమును ఎంత అడుగుతారు అడగండి. మా బాబు ఆల్రెడీ అన్యాయంగా అక్రమంగా సంపాదించి కూడబట్టింది చాలా ఉంది. ఎందుకంటే ఈ దేశాన్ని పాలించాడు ఒకప్పుడు. ఏమండి? కాబట్టి మా నాన్న సంపాదించిన డబ్బు బోల్డ్ అంత ఉంది. కాబట్టి మీరు ఎంత అడుగుతారో అడగండి, ఇచ్చేస్తాను అంటున్నాడు. వింటున్నారండి? జాగ్రత్తగా వినాలి. మీరు ఆ చిన్నదానిని నాకు ఇయ్యడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. ఈ ఏడుపేదో ముందే ఆడొచ్చు కదా. ఏమండి? వాళ్ళ నాన్న తీసుకుని వాళ్ళ ఆ దీన తండ్రి దగ్గరికి సహోదరుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ పిల్లని నేను చేసుకోవాలనుకుంటున్నాను, మీ పిల్ల నాకు బాగా నచ్చింది, కాబట్టి మీకు ఎంత కావాలంటే అంత అడగండి, ఏది కావాలంటే అది అడగండి, నేను ఇస్తాను, కాబట్టి మీ పిల్లలు మాత్రం దయచేసి నాకు ఇవ్వండి అని ముందే అడగొచ్చు కదా. చూశాడంట, పట్టుకున్నాడంట, పాడు చేశాడంట, అవమానించాడట, మనసంతా ఆమె మీద పెట్టుకున్నాడట, ప్రేమిస్తున్నాడట, పెళ్లి చేసుకుంటాడట, ప్రీతిగా మాట్లాడుతున్నాడట. ఏంటిది అసలు? ఏమండి? అప్పుడు ఏమన్నారు చూడండి. అయితే తన సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హామోరుతోను కపటముగా ఉత్తరం ఇచ్చి అనినదేమనగా, యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హామోరుతోను కపటముగా ఉత్తరం ఇచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము, మేము పెళ్లి చేయలేము. ఎందుకంటే సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అవమాన మగును. సున్నతి చేయించుకోలేని వారికి మా పిల్లను ఇయ్యలేము, అది మాకు అవమానము. ఎందుకంటే మేమందరము ఇశ్రాయేలీలు, మేమందరము సున్నతి చేయించుకుంటాం ఎనిమిదో దినాన్న. అంతే కదా? ఇశ్రాయేలీలందరూ పుట్టిన 8 రోజులకే ఏం చేసుకోవాలి? సున్నతి చేయించుకోవాలి. అది మా ఆచారం. కాబట్టి మీరు సున్నతి లేనివారు మీరు. కాబట్టి సున్నతి లేని వారికి మా సహోదరుని మేము ఇయ్యలేము, అది మాకు అవమానమగును అని చెప్పారు. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే ఉండిన ఎడల సరి, ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలు మేము పుచ్చుకొని మీ మధ్య నివసించేదము, అప్పుడు మనం ఏకజనమగుదము. మీరు సున్నతి చేయించుకున్నారనుకోండి, అప్పుడు మీ పిల్లల మేము మా పిల్లలు మీరు ఇచ్చుకోవచ్చు. అప్పుడు మేము ఇక్కడే నివసిస్తాం, అందరము ఏకజనం అవుతాం, ఒకే జనంగా ఇశ్రాయేలీలుగా పిలువబడతాం అని ఒక ఆఫర్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటి? ఈ దేశంలో ఉండండి, వ్యాపారం చేసుకోండి, ఆస్తి సంపాదించుకోండి. వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు, వీళ్ళు కూడా ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటి? మీరందరూ సున్నతి చేయించుకోండి, మీ పిల్లలను మేము మా పిల్లలు మేము ఇచ్చిపుచ్చుకుందాం, తర్వాత మనందరం ఒకటైపోదాం అని చెప్పారు. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లల్ని తీసుకొని పోదుమని చెప్పగా, వారి మాటలు హామోరు కుమారుడు షెకెమునకును ఇష్టముగా ఉండిను. మీరు మా మాట విన్నారనుకో సరే, లేకపోతే మా పిల్లల్ని మేము తీసుకొని వెళ్ళిపోతాం అని ఎప్పుడైతే చెప్పారో, వెంటనే ఈ మాట ఎవరికి నచ్చింది? హామోరుకు నచ్చిందట. అతని కుమారుడైన షెకెముకు నచ్చింది. దీనాన్ని పాడు చేసినటువంటి షెకెము అనే వ్యక్తికి కూడా బాగా నచ్చిందట. ఏమండి? వెంటనే రెడీ అయిపోతున్నాడు చూడండి. సున్నతి పొందడానికి అస్సలు లేట్ చేయట్లేదు చూడండి. వెంటనే రెడీ అయిపోతున్నాడు చూడండి. తర్వాత వచ్చిన ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. ఏమండి? చాలా ఇష్టపడిపోతున్నాడు కదా మరి దీనానే. ఏమండి? సున్నతి పొందడానికి అస్సలు లేట్ చేయలేదట. తడవు చేయలేదంటే అర్థం ఏంటి? తడవు చేయలేదు అంటే అర్థం ఏంటి? ఆలస్యం చేయలేదట. పరిగెత్తుకుపోతున్నాడు అనమాట, నాకు సున్నతి చేసేయండి అని. ఏమండి? సున్నతి చేయించుకునేటప్పుడు చాలా బాధ వస్తుంది. ఏమండి? పెద్దోళ్ళు అయితే చాలా బాధపడిపోతారు. ఏమండి? కాబట్టి బాధ వచ్చినా పర్వాలేదు, సున్నతి చేయించుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. తడవ చేయలేదట. అతడు తన తండ్రి ఇంటి వారు అందరిలో గనుడు. ఆ ఇంట్లో అందరికంటే గనుడు ఎవరంట? ఏమండి? షెకెము అనేవాడే. ఈ హామోరు కుటుంబంలో గొప్పవాడు గనుడు ఎవరు అంటే షెకెము అనేవాడే. వీడి మీదే బాధ్యతలన్నీ అప్పగించారనమాట.
వీడికే ఆస్తుల మీద అధికారం ఇచ్చారనమాట. వీడికొన్నంత స్వేచ్ఛ ఆ కుటుంబంలో ఎవరికి లేదన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, గనుడంట హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి. ఊరి గమని దగ్గరకు వచ్చి ఆ ఊరిలో ఉన్న మనుషులందరితో చెప్తున్నారట, ఏమని? ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమై ఉన్నది కనుక కదా మనము వారి పిల్లలను పెండ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా. ఏమండి? ఊరి జనమందరికీ కూడా ఒక ఆఫర్ ఇచ్చారు. ఏమని? ఇదిగో వారికి లాగానే మనం కూడా సున్నతి పొందితే వారి పిల్లల్ని మనం చేసుకోవచ్చు, మన పిల్లల్ని వారు చేసుకోవచ్చు, మనందరం ఏకజనం అవుతాం. వారి ఆస్తి, వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా. వాళ్ళ ఆస్తి మీద, వాళ్ళ మందల మీద, వాళ్ళ పశువుల మీద వీళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు వీళ్ళకి, ఊర్లో వాళ్ళందరికీ. అప్పుడు ఏం చేస్తారు చూడండి, ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందుమో అప్పుడు వారు మనలో నివసించదరనగా. ఏమైనా సరే మనం వాళ్ళ మాటకు ఒప్పుకుందాం, అప్పుడు వాళ్ళందరూ మన దేశంలో నివసిస్తారు అని చెప్పినప్పుడు హామోరును అతని కుమారుడు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గమని ద్వారా వెళ్ళి వారు అందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గమని ద్వారా వెళ్ళి వారిలో ప్రతి పురుషుడును సున్నతి పొందెను. ప్రతి ఒక్కడు సున్నతి పొందాడట. ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా సున్నతి పొందేశారు. ఏమండి? హామోరు చెప్పాడు కదా, మరి హామోరు ఆ దేశాన్ని ఏలాడు కదా. హామోరు చెప్పాడంటే, హామోరు కుమారుడు షెకెము చెప్పాడంటే తప్పనిసరిగా వినాలి మరి. కాబట్టి ఊర్లో వాళ్ళందరూ సున్నతి పొందేశారట. మూడవ దినమున వారు బాధపడుచుండగా, మూడవ దినాన్ని బాధపడుతున్నారట. ఎందుకు బాధపడుతున్నారు? అనవసరంగా హామోరు మాట, షెకెము మాట విని సున్నతి పొందాము అని కాదు. ఏమండి? సున్నతి పొందిన తర్వాత ఎక్కడికి కదలలేరు, ఏమండి? నడవలేరు, పరిగెట్టలేరు. అలాగా తేలుగుట్టిన దొంగలాగా ఒక చోట కూర్చొని ఉండాలి. ఏమండి? విపరీతమైన బాధ. కాబట్టి బాధపడుతున్నారంట వాళ్ళు. మళ్ళా చదవండి అన్నమాట. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. దీనా సహోదరులు ఎవరెళ్ళు? లేవీయు, సిమ్యోను. ఏం చేశారట? కత్తులు తీసుకున్నారు, ఎవ్వరికి తెలియకుండా ఊరి మీదకి వెళ్ళారు. ఊరంతా వల్లకాడు చేసేసారు. ఏమండి? ప్రతి పురుషుణ్ణి నరికి పడేశారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏమండి? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? షెకెము అనేవాడు ఆ స్త్రీని చూడటం, పట్టుకోవటం, పాడు చేయడం వల్ల వచ్చింది ఇదంతా కూడా. స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు అన్నాడు కదా. స్త్రీని ముట్టుకోవటం వలన ఊరంతా వల్లకాడు చేసేసారు. ఊరిలో ప్రతి పురుషుణ్ణి చంపి పడేశారంటే ఇదంతా ఎందుకు జరిగిందంటే కేవలం ఆవేశంతో స్త్రీని ముట్టుకోవటం వల్ల వచ్చింది ఇదంతా కూడా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అన్నాడు. ఆ రోజు కనుక షెకెము అనే వ్యక్తి దీనాన్ని పాడు చేయకుండా ఉండుంటే తన తండ్రిని తీసుకుని యాకోబు గారి దగ్గరికి, యాకోబు గారి కుమారుల దగ్గరికి వెళ్ళి ప్రేమపూర్వకంగా మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి పెళ్లి చేయండి అని అడుగుంటే ఆ ఊరంతా వల్లకాడు అయి ఉండేది కాదు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయి ఉండేవారు కాదు. కాబట్టి స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అన్నాడు. ఏమండి? తమ కత్తులతో ఏం చేశారట? ప్రతి పురుషుని
చంపిరి. వారు హామోరు కుమారుడును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. హామోరును కూడా చంపేశారు, హామోరు కుమారుడైన షెకెమును కూడా చంపిపడేశారు. చూసారా, మొత్తానికి అందరూ చచ్చిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చంపేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి దీనాన్ని తీసుకెళ్ళిపోయారట. ఎవరింటి దగ్గర ఉంది దీనా? ఏమండి, అప్పుడే ఎందుకు వెళ్ళింది వాళ్ళ ఇంటికి? ఎవరైనా పెళ్లి చేసిన తర్వాత వెళ్తుంది అత్తవారింటికి, పెళ్లి చేయకుండా ఎలా వెళ్ళింది అంటే ముందుగానే తీసుకుపోయాడు అనమాట. అర్థమవుతుందా? పెళ్లి చేసుకోకుండానే ఈ షెకెం అనేవాడు ఇంటికి తీసుకెళ్ళిపోయి పెట్టుకున్నాడు ఇంట్లో. కాబట్టి సిమ్యోను లేవి వెళ్ళి కత్తులతో మొత్తం అందరినీ చంపేసి ఆ హామోరుని షెకెమును కూడా చంపేసి ఇదిగో తమ సహోదరిని దీనాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. అప్పుడు యాకోబు గారికి తెలిసిన విషయం. అప్పుడు యాకోబు గారు ఏమంటున్నారు చూడండి, 30-31 వచ్చినారు. అప్పుడు యాకోబు సిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారి నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పాను. మీరు చేసింది మంచి పని కాదు అన్నాడు. శబాష్, మంచి పని చేశారన్నాడా? చెల్లెల్ని పాడు చేసిన వాళ్ళని నరికి పడేశారు, శబాష్ అన్నాడా? లేదు. మీరు నన్ను చాలా బాధ పెట్టారు, నన్ను అసహ్యునిగా చేశారు. నేను కొంచెమే, మన జనం కొంచెమే ఉంది, ఈ దేశంలో చాలా జనాభా ఉంది, వాళ్ళందరూ వచ్చి మనల్ని చంపేస్తారేమో అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 31. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరుని ఎడల ప్రవర్తింపవచ్చునా అని. వేశ్య ఎడల జరిగించినట్లుగా మా సహోదరుని ఎడల జరిగింపవచ్చునా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఏమండి, అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మళ్ళా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకునుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. జారత్వాలు జరిగిపోతున్నాయి కాబట్టి ఏం చేయాలంటే, ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. జారత్వములు జరుగుతున్నందున, వ్యభిచారాలు జరుగుతున్నందున, అత్యాచారాలు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. దేవుడు పెట్టినటువంటి కోరికలను భార్య భర్త ద్వారా తీర్చుకోవాలి, భర్త ఏమో భార్య ద్వారా తీర్చుకోవాలి తప్ప పరాయి స్త్రీని ముట్టుకోవటం, పరాయి స్త్రీల ద్వారా తీర్చుకోవటం అనేది వాక్యానుసారము కాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, స్త్రీని ముట్టుకునుట అంటే పరాయి స్త్రీని ముట్టుకునుట పురుషునికి మేలు. పరాయి స్త్రీని ఎప్పుడు కూడా మనం ఆశించకూడదు, పరాయి స్త్రీని ఎప్పుడు కూడా మనం ముట్టుకోకూడదు. దానివల్ల పురుషునికి కీడే తప్ప మేలు ఉండదు. ముట్టుకుంటే కీడు, ముట్టుకోకపోతే మేలు. కాబట్టి ప్రతి పురుషుడు కూడా, ప్రతి స్త్రీ కూడా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించి వాక్య ప్రకారంగా జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.